ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో 30న తెల్లవారుజామున మరో కొద్ది గంటల్లో వైభవంగా జరగనున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో 30వ తేదీన మంగళవారం తెల్లవారుజామున అనగా మరో కొద్ది గంటల్లో ముక్కోటి ఏకాదశి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున ప్రాతకాలం ఉదయాత్పూర్వం 3 గంటలకు శ్రీ లక్ష్మీ సమేత యోగ ఉగ్ర నారసింహ శ్రీ వెంకటేశ్వర స్వాముల వార్ల మూల విరాట్లకు విశేష క్షీరాభిషేకాలు, నివేదన, వేద మంత్రపుష్పములు నిర్వహించబడతాయి. అనంతరం ప్రాతకాలం 4 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్పవేదికపై ముగ్గురు స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తదుపరి ఉదయం 5 గంటలకు మంగళ వాయిద్యములు, వేద మంత్రోచ్చరణల నడుమ వైకుంఠ ద్వారం తెరవబడుతుంది. భక్తుల దర్శనం అనంతరం శ్రీవార్ల ఉత్సవమూర్తుల సేవలు పురవీధుల్లో శోభయాత్ర నిర్వహించబడుతుంది. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిర్వహణలో దేవస్థానం ధర్మకర్తల మండలి వారి పర్యవేక్షణలో ముక్కోటి ఏకాదశి మహోత్సవం వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికార యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు, దాతలు, గ్రామస్తుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించడానికి భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక క్యూలైన్లు, 2 రాజగోపురములకు మరియు అన్ని ఆలయాలకు విద్యుత్ దీపాలంకరణ, పూలదండాలతో అలంకరణ, మంచినీటి వసతి, స్థానిక పోలీస్ శాఖ సహకారంతో పోలీసు బందోబస్తు, మున్సిపల్ సహకారంతో గోదావరి నది వద్ద దేవాలయం వద్ద పారిశుద్ధ్య నిర్వహణ గావిస్తున్నామని ఆలయ అధికారులు, ఆలయ పాలకవర్గం ఈ సందర్భంగా ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.